బోలే యేసు మహారాజుకి. అంశం పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి. విడిచిపెట్టని వారమై ఉండాలి. ఏం విడిచిపెట్టి ఉండవలెను, లేక ఏమి విడిచిపెట్టకూడదు మనం చెప్పండి. ఏం విడిచిపెట్టకూడదు, ఏం విడిచిపెట్టకూడదు, ఏం విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టకూడదంటే మొదటిగా నిజదేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మొదటి పాయింట్, నిజదేవుణ్ణి విడిచిపెట్టకూడదు. భూమిని, ఆకాశాన్ని, సమస్త సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే, ఈరోజు మనం ఈ రీతిగా జీవిస్తున్నామంటే కేవలం ఎవరి కృప వలన? గడియపాల దేవుని కృప వలన మాత్రమే, దేవుని కనికరమును బట్టి మాత్రమే. దేవుడు మనలను ప్రేమించాడు గనుకనే, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు గనుకనే, దేవుని కృప మన మీద ఉన్నది గనుకనే ఈరోజు మనం ఈ రీతిగా జీవించగలుగుతూ ఉన్నాం. అందుకే మనలను కాచి కాపాడిన దేవుడిని ఎట్టి పరిస్థితిలో మనం విడిచి పెట్టకూడదు. ఈరోజు ఆహారము తింటూ ఉన్నామంటే ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పొలాలు ఉన్నాయంటే ఆ పొలాల్లో విత్తనాలు విత్తి సమృద్ధి కలిగిన పంటలను మనం చూస్తున్నామంటే ఆ భూముల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. సమస్తం దేవుని నుండే పొందుకున్నాం. జ్ఞానము దేవుని నుండే, శక్తి దేవుని నుండే, పిల్లలు దేవుని నుండే, భర్త దేవుని నుండే, ఆస్తులు దేవుని నుండే, అందము దేవుని నుండే, సంపదలన్నీ ఏదైతే మనం చూస్తున్నామో ప్రతిదీ దేవుని నుండే మనం పొందుకొని ఉన్నాం. అన్ని దేవుడిచ్చినవే. ఏది మనం సొంతం సంపాదించుకున్నది లేదు, ఏది మనం సొంతం సంపాదించుకోలేదు. అన్ని దేవుని నుండే పొంది ఉన్నాం, అన్ని దేవుడే అనుగ్రహించారు. అందుకే దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? గడియపాలు విడిచిపెట్టకూడదు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దుఃఖాలు ఎదురైనా, ఉడుదుడుకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు, దేవుణ్ణి దూరం చేసే ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఎట్టి పరిస్థితిలో దేవుని ప్రేమ నుండి వేరు కాకూడదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేయకూడదు? దేవుని ప్రేమ నుండి వేరు కాకూడదు. మనం ఎన్నో అడ్డంకులు వస్తాయి, దేవుని విడిచిపెట్టే అడ్డంకాలు. కొన్ని కష్టాలు, భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం, ఎందుకురా దేవుడు ఇంకా ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా, గంటల తరబడి ప్రార్థించుచున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినా ఎందుకు ఈ కష్టాలు నాకు? అయినా ఎందుకు ఈ శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు రక్షించలేని ఆ దేవుడిని ఇంకెందుకు నేను పూజించాలని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కష్టాలు పెడతాడంట. కొన్ని సందర్భాల్లో నిన్ను సువర్ణంగా మార్చడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని కష్టాలు పెట్టొచ్చు. నిన్ను గొప్ప చేయడానికి మాత్రమే, నిన్ను విలువైనటువంటి పాత్రగా తయారు చేయడానికి కొన్ని సందర్భాలు కష్టాలు రావచ్చు. ఆ కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, లేక దేవుని నువ్వు విడిచిపెట్టాలని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవుణ్ణి దూరం చేసే మాటలు ఎన్ని రకాలుగా మన మీదికి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో దేవుని ప్రేమ నుండి మనం వేరు కాకూడదు. బైబిల్ వాక్య ప్రకారం చూద్దాం దండి. నిజమైన దేవుణ్ణి మనం ఏం చేయకూడదు?
విడిచిపెట్టకూడదు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు 4వ వచనం చదవండి. యెహోవాను విడిచి వేరొకనిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఏమి విస్తరిస్తాయంటే దేవుని విడిచిపెడితే శ్రమలు. ఇక్కడ ఏముంది మళ్ళీ చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు ఇంకా ఎక్కువైతాయి. ఎందుకు దేవుని విడిచిపెట్టకూడదంటే దీనికే. దేవుని విడిచిపెడితే ఇంకా శ్రమలు అవుతాయి ఎక్కువ. యెహోవాను అనుసరించేవారు యెహోవాను మాత్రమే అనుసరించాలి. దేవుణ్ణి పూజించేవాడు దేవుని సన్నిధిలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఓర్చుకొని ఓర్పు కలిగి గట్టిగా ప్రార్థన పూర్వకంగా మోకాళ్ళ అనుభవంలోనికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితాన్ని గొప్ప చేస్తాడంట. ఎట్టి పరిస్థితిలో ఆ వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే ఇంకా కష్టాలు వస్తాయి. సాతాను దగ్గరికి వెళ్తే లెక్కలేని కష్టాలు వస్తాయి కదా. కొంతమంది దేవుణ్ణి పక్కపెట్టి మంత్రాల దగ్గరికి తంత్రాల దగ్గరికి వెళ్ళి లెక్కలేని ఇంకా ఎక్కువ శ్రమలు తెచ్చుకుంటారు, ఇంకా ఎక్కువ ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఏ శ్రమ వచ్చినా దేవుని వాక్యం సెలవిస్తుంది, కష్టకాలమున నువ్వు నాకు మొర్ర పెడితే నీ ప్రార్థన నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నీకు కష్టాలు వస్తే, ఒకవేళ నీకు ఇబ్బందులు వస్తే, ఒకవేళ నీకు ఆటంకాలు వస్తే, ఒకవేళ నీకు శోధనలు వస్తే, కష్టకాలమున నువ్వు నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానే కానీ నీవు నన్ను విడిచి నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. చెయ్యాలనుకుంటే అది కాని పని. చెప్పండి, దేవునికి వేరైపోవాలనే ఆశ ఉందా మీకు? దేవునికి దూరం అయిపోవాలనే ఆశ ఉందా? అవుతారా? ఇంకా లెక్కలేనన్ని కష్టాలు తెచ్చుకుంటారు అట్లాగని చేస్తే. కష్టాల్లోనే గట్టిగా నిలబడాలి, అప్పుడే నిజమైన క్రైస్తవులు అవుతాం. మొదటి మాట, ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు? మనం దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టకూడదు? ఆయన మన సృష్టికర్త అయ్యున్నాడు. ఆయన మనలను కనికరించే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన మనకు బలమై ఉన్నాడు. ఆయన మనకు రాజై ఉన్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. అందుకే ఆయనను విడిచి పెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడి చెప్పండి, దేవుని ఎందుకు విడిచిపెట్టకూడదు? ఆయన చూడక్కడ, దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టకూడదు? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఇంకా ఆయన మన దేవుడై ఉన్నాడు. ఇంకా ఆయన మన సహాయకుడై ఉన్నాడు. ఆయన మన తండ్రి ఉన్నాడు. ఇంకేం తక్కువ? తండ్రి అంటే ఇంకా బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన వాడు అని. అన్ని బాధ్యతలు తండ్రి మోసుకుంటాడు కదా. ఆయన మన తండ్రి అయినప్పుడు, ఆయన మన దేవుడు అయినప్పుడు మనకి ఏది కూడా తక్కువ కాదు. ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ చేయగలుగుతాడు, ఆయన ఆశీర్వదించగలుగుతాడు. అందుకే మొట్టమొదటిగా దేవుని బిడ్డలైనటువంటి వారు చెయ్యకూడనివి, విడిచిపెట్టకూడనివి ఏమిటంటే దేవుణ్ణి విడిచిపెట్టుకోవడం. శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టకూడదంటే, దేవుణ్ణి విడిచిపెడితే శ్రమలు వస్తాయి. చూడొకసారి, దేవుణ్ణి విడిచిపెడితే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. దేవుణ్ణి విడిచిపెడితే కష్టాలు వస్తాయి. దేవుణ్ణి విడిచిపెడితే శోధనలు వస్తాయి. దేవుణ్ణి విడిచిపెడితే ఏమొస్తాయమ్మా? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అందుకే మనం ఏం చేయకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టకూడదు? శ్రమలు పాలు కాకుండా ఉండాలంటే దేవుణ్ణి ఖచ్చితంగా మనం గట్టిగా పట్టుకోవాలి. బలేసు మహారాజుకో. బైబిల్లో దేవుణ్ణి విడిచిపెట్టి కష్టాలు పాలైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు చెప్పండి? ఉన్నారా? చెప్పండి ఎవరు? దేవుణ్ణి విడిచిపెట్టి కష్టాల పాలైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? 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 దేవుణ్ణి విడిచిపెట్టి కష్టాల పాలైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభు వారు
ఒక కథ చెప్పాడు. ఈ కథ, ఒక తండ్రికి 2 కొడుకులంట. పెద్దవాడేమో తండ్రి మాట జబదాటకుండా తండ్రి మాట ప్రకారం నడిచేవాడని, చిన్నవాడేమో తండ్రి మాటను లెక్క చేయకుండా, ఏసేపన్న తండ్రి మాటను లెక్క చేయకుండా అనేక రకాలుగా పాడలు వాటలకు చోటిచ్చి జీవితాన్ని పాడు చేసుకున్నాడని, ఒకరోజు చిన్న కొడుకు, వినాలి ఇక్కడ, చిన్న కొడుకు తండ్రి దగ్గరికి వచ్చాడని, తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి నాకు రావలసినటువంటి ఆస్తిలో సగభాగం నాకు ఇవ్వు అని తండ్రి దగ్గర గొడవపడి తనకు రావలసినటువంటి ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళి ఆ కలిగినటువంటి ఆస్తితో అనేక రకాలుగా పాడల వాట్లకు, పాడు వ్యసనాలకు ఆ డబ్బును ఖర్చు చేసి జేబులో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితి కలిగి ఉందని, ఆకలితో అలమటిస్తూ ఉంటే ఎవ్వరు అన్నం పెట్టుకోకపోతే ఒక పందులు కాపరి దగ్గరికి వెళ్ళి, నేను నీ పందులు కాస్తాను, నీవు నాకు ఆహారం పెడతావని అడిగాడని, ఆ ఆహారం కొంచెం పెడితే ఆ కొంచెం వీనికి సరిపోక పందులు తినే పొట్టును కూడా తిన్నాడని, ఏదో ఒకరోజు ఆ యజమానికి చిక్కి యజమాని చేతిలో తన్నులు తిని, ఆ తన్నులు తిన్న తర్వాత ఆ శ్రమ కాలంలో, ఆ కష్టకాలంలో, ఇబ్బందుల కాలంలో మరలా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడని, తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడని, తండ్రిని జ్ఞాపకం చేసుకొని, నా ఇంటి దగ్గర, నా తండ్రి ఇంటి దగ్గర అనేకమైనటువంటి పనివాళ్ళు ఉన్నారు, నేను నా తండ్రి ప్రేమను కాదని ఇంత దూరం వచ్చాను, పాడు వ్యసనాలకు చోటిచ్చి నా తండ్రికి నేను దూరం అయ్యాను, ఇప్పుడు నేను తప్పు తెలుసుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, డాడీ నాకు కొడుకుగా ఉండే అర్హత లేదు, నీ పనివానిలో ఒక పనివానిగా నాకు పనిని కల్పించండి, పనివానిగా చూసి నాకు పనిని కల్పించండి, సరైన కొంచెం కూడు పెడితే చాలు, అన్నం పెడితే చాలు, దానితోనే నేను తిని పని చేస్తానంటే నా తండ్రి నన్ను చేర్చుకుంటాడని తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు. ఎవరండి? చిన్న కొడుకు. చిన్న కొడుకు తప్పు తెలుసుకొని వస్తే చిన్న కొడుకుని దూరం నుండి చూసినటువంటి తండ్రి చేర్చుకున్నాడా? మళ్ళెందుకు వచ్చావురా దుర్మార్గుడా, అయిపోయింది, నీవెప్పుడైతే ఆస్తిని తీసుకుని వెళ్ళావో ఆ రోజే నీకు నాకు సంబంధం తెగిపోయిందన్నాడా? చెప్పండి. ఇక నీకు నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే నువ్వు ఆస్తిని నా నుండి తీసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆస్తిని నా నుండి తీసుకొని వెళ్ళిపోయావో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావో, ఆ రోజుతో నీతో నాకు సంబంధం లేదన్నాడా? అలా ఏం చేశాడు? దూరం నుండి వస్తున్నటువంటి కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. గట్టిగా చప్పట్లు కొడతాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి గడ్డం పెరిగిపోయింది. ఆ యొక్క అంగి చూస్తావా, భయం, ఎప్పుడు స్నానం చేశాడో తెలియదు, అంత వాసన పట్టి ఉంది. వెంట్రుకలు పెరిగిపోయాయి, నెత్తి పెరిగిపోయింది, గోళ్ళు పెరిగిపోయాయి. చూడ్డానికి ఒక తిక్కువానికంటే భయంకరంగా ఉన్నాడు. రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా, అంతకంటే భయంకరంగా ఉన్నాడు, సరైన బట్టలు లేక. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి వెళ్ళి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టాడంట. ఏం చేశాడు? ముద్దు పెట్టాడు. హత్తుకొని ముద్దు పెట్టి వెంటనే పని వాళ్ళని పిలిపించి వీనికి నెత్తి కత్తిరించి, గడ్డం కొరిగించి, విలువైన వస్త్రాలు వేయించి, ఉంగరం తొడిగించి, ఆ యొక్క చెప్పులు తొడిగించి, తాను కూర్చుండే ఆ చైర్ మీద ఈ కొడుకుని కూర్చోబెట్టాడంట.
నిజం చెప్పండి, నిజానికి ఈ వ్యక్తికి ఆ చైర్ మీద కూర్చునే అర్హత ఉందా? చెప్పాలి. ఎందుకు లేదు? అర్హతను కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? తన పాపిష్టి జీవితం ద్వారా విలువైనటువంటి అర్హతను కోల్పోయాడు. మరి తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన తర్వాత నువ్వు అర్హతను కోల్పోయావు, నువ్వు నా దగ్గరికి రాకూడదని తండ్రి నెట్టేశాడా? లేదు. మరలా చేర్చుకొని మరలా ఉన్నతమైన స్థానాన్నే కొడుక్కిచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. మనం పాపిష్టి చేయకూడని తప్పులు చేసి, మాట్లాడకూడని మాటలు మాట్లాడి, చూడకూడని చూపులు చూసి అనేక రకాలుగా దేవునికి దూరస్తులమై ఉన్నాం, చెడ్డవారై ఉన్నాం, పనికి రాని వారై ఉన్నాం. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టలా, త్రోసివేయలా. నిన్ను త్రోసివేయకుండా, నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నాకు కావాలి, నీవు నాకు కావాలి. నువ్వు తప్పు తెలుసుకొని నా దగ్గరికి వస్తే నేను చేర్చుకుంటా. నువ్వు తప్పు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, నీ పాపాలు క్షమించి నీకు రావాల్సిన ఆ గొప్ప స్థానాన్ని మరలా నీకు ఇస్తా. అంత గొప్ప దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయారేమో ఇంతవరకు మీరు. ఆ దేవుని ప్రేమకు దూరస్తులై ఉన్నారేమో, ప్రేమకు దూరంగా ఉన్నారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, దూరస్తులు కావద్దు. ఎందుకు దూరంగా ఉండకూడదంటే, ఆయన ప్రేమ కల్మషము లేని ప్రేమ. తప్పు తెలుసుకొని వస్తే ఖచ్చితంగా చేర్చుకునే ప్రేమ. అందుకే దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. అందుకే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మిమ్మల్ని ఎవరైనా దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టకూడదు అంటే, అతను లేకుంటే నేను బతకలేనని చెప్పండి. ఆ దేవుని కృప లేకపోతే, ఆ దేవుడే నన్ను చూడకపోతే ఈరోజు నా జీవితమే లేదు అని చెప్పండి. అంతే కదా? దేవుని లేకపోతే మనం బతకగలమా? ఆయన నీడ లేకపోతే మనం జీవించగలమా? లేదు. అందుకే మొట్టమొదటిగా మనము చేయవలసినది విడిచిపెట్టనివి ఏమిటంటే, దేవునిని విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఏం జరుగుతుంది? శ్రమలు వస్తాయి. కొంచెమా? ఇంకా ఎక్కువ. బైబిల్లో ఉందా మాట? ఎక్కడుంది? చదవండి మళ్ళీ ఒకసారి. 16వ అధ్యాయం 4వ వచనం చదవండి మళ్ళీ. మాకు తీసుకోండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వేరొకరిని అనుసరించే వారికి ఇంకా శ్రమలు అవుతాయి. తండ్రి ప్రేమను విడిచిన తరువాత ఎన్ని శ్రమలు వచ్చాయి కొడుక్కి? ఎన్ని శ్రమలు వచ్చాయి? తిరిగి ఎవరిని జ్ఞాపకం చేసుకునేటట్లు వచ్చాయి? తిరిగి తండ్రిని జ్ఞాపకం చేసుకునేటట్లుగా శ్రమలు వచ్చాయి. ప్రేమను విడిచిపెడితే లెక్కలేని శ్రమలు వస్తాయి. దేవుని ప్రేమను కాదని దూరంగా వెళ్ళిపోతే, దేవుని ప్రేమను కాదని సాతాను శక్తులకు చోటిస్తే లెక్కలేనన్ని శ్రమలు వస్తాయి. నీకు శ్రమలు కావాలా? సంతోషం కావాలా? చెప్పాలి. శ్రమలా? సంతోషమా? సంతోషం కావాలంటే శ్రమలోనైనా గట్టిగా నిలబడు, విజయం నీ సొంతమైపోద్ది. శ్రమల్లోనైనా గట్టిగా నిలబడు, ఇబ్బందులలోనైనా గట్టిగా నిలబడు. చేప చూసారా ఏం చేస్తుంది? ఎదురీత ఈదుతుందంట. వచ్చే వరదకు ఎదురీత ఈదినట్లే మనము కూడా వచ్చే భయంకరమైన శ్రమలకు ఎదురీత ఈదండి. ఎప్పటి వరకు? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరేంత వరకు గట్టిగా నిలబడి సాధించు, విజయం నీ సొంతం అవుతుంది. నిజం. ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. గట్టిగా చెప్పగలుగుతాం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. విజయం నీ కాళ్ళ కిందకు వచ్చేస్తుంది. అంటే
అందుకే శ్రమల్లో గట్టిగా నిలబడు. దేవుని పిల్లలైనటువంటి వారికి కొన్ని సందర్భాల్లో రావచ్చు శ్రమలు, వచ్చినా పర్వాలేదు గట్టిగా నిలబడు. ఓపిక కలిగి ముందుకెళ్ళిపోం, ఓర్చుకొని ముందుకెళ్ళిపోం. ఖచ్చితంగా దేవుని దగ్గర గొప్ప ఏం పొందుకుంటావు? గిఫ్ట్ పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? పందెపు రంగమందు చాలామంది పరిగెత్తుతారు. అంటే పిల్లలు స్కూల్లో మీరు చూస్తూ ఉంటారు, ఏదో ఆగస్ట్ 15th ఎప్పుడో ఒకసారి పిల్లలకి రన్నింగ్ రేస్ అంట, ఏదో పాట పోటీలు అంట, ఆట పోటీలు అంటే పెడతారు. ఒకవేళ దాంట్లో రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, దాంట్లో 12 మంది ఉన్నారనుకుందాం. 12 మందిలో రెడీ 1 2 3 స్టార్ట్ అంటే ఉరకాల. అక్కడ ఒక ఒక జెండా పెట్టింటారు. ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ జెండా తీసుకొని వచ్చి మరలా ఇందొచ్చి తీసి పెడతారో వాళ్ళే ఫస్ట్ విన్నర్ అయినటువంటి వారికి బహుమానం. పిల్లల్ని చూసి నేర్చుకోండి. విన్నర్ అయిన వారికి గిఫ్ట్. ఈరోజు శ్రమలనే ఈ రన్నింగ్ రేస్లో నువ్వు విన్ అయితే దేవుడు నీ కోసం గొప్ప గిఫ్ట్ దాచి ఉంచాడు. కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలకి రావని, చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళకి రాకూడదు కదా అంటారు. ఎవరు చెప్పారు మీకు? దేవుని నమ్ముకున్న వారికి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నిన్ను గొప్ప చేయటానికే. దేవుడు నిన్ను పట్టించుకున్నాడని అర్థం. శ్రమలు వచ్చాయంటే నిన్ను పట్టించుకున్నాడని. నువ్వు శ్రమలు లేకుండా దర్జాగా ఉన్నావంటే ఇంకా దేవుని కను దృష్టిలో నువ్వు పడలేదు. ఒకవేళ దేవుడు నమ్ముకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కన్నీళ్లు గారుస్తున్నావు, శ్రమ వచ్చిందనుకోండి, దేవుని కంట్లో పడ్డావు. ఎందుకు పడ్డావు? దేవుని నమ్ముకుంటే కష్టాలు రాకూడదు కదా. అంటే దేవుడు ఎందుకు నీకు ఆ పరీక్ష పెట్టాడంటే, ఆ పరీక్ష తర్వాత నిన్ను గొప్ప చేయడానికి ఆ చిన్న శ్రమ పెట్టాడు. గట్టిగా చెవులు కొడతాం. బైబిల్లో ఉందా? చూడండి ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ ఉంటుంది 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన, బాగా వినండి, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమంటున్నాడు భక్తుడు? నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు. ఇలా మాట్లాడగలవా? నేను ఎలా ఉన్నానో, నేను ఎలా నడుస్తున్నానో, నేను ఎలా మాట్లాడుతున్నానో, నేను ఎలాంటి చూపులు కలిగి ఉన్నానో, నేను ఎలా నడుస్తున్నానో నా దేవునికి తెలుసు అని ధైర్యంగా చెప్పగలవా? భక్తుడు అంటున్నాడు, నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు. నేను నడిచే మార్గం దేవునికి తెలుసు. ఆయన నన్ను శోధిస్తే, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా మారిపోతాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. నడిచే మార్గం దేవునికి తెలుసు అంట. ఆయన ఒకవేళ నన్ను శోధించినా, ఆయన నన్ను శోధించిన తరువాత కూడా నేను ఎట్లా మారిపోతా? బంగారము వలె మారిపోతా. కన్నడ బైబిల్ అంటది, చొక్క బంగారదంతే నాను కానువెను అని ఉంటుంది. బంగారములాగా కనపడుతుంది. కన్నడ చదవండి ఒకసారి. ఇక్కడ సువర్ణం అని పెడితే కన్నడ బైబిల్లో బంగారం అంటున్నాడు. చూడండి. ಆತನಾದರೂ ನನ್ನ ದಾರಿಯನ್ನು ಬಲ್ಲನು ಆತನೇ ನನ್ನನ್ನು ಶೋಧಿಸಿ ನೋಡಿದರೆ ಚೊಕ್ಕ ಬಂಗಾರವಾಗಿ ಕಾಣಿಸುವೆನು. ఎట్లా కనపడతానంట? చొక్క అంటే విలువైన బంగారము వలె నేను కనపడతా. అతను నన్ను చూస్తున్నాడు, ఎందుకంటే నా మార్గం అతనికి తెలుసు. నీ మార్గం ప్రభువుకు తెలిసేటట్లు ఉండాలా. నీ చూపులు ప్రభు భయంలో ఉండాలి. నీ నడక, నీ పడక, నీ ప్రతి ఆలోచన దేవునికి ఇష్టమైనట్లుగానే ఉండాలి. అప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ఉంటావు. నీకు అన్ని విధాలుగా దేవుని దగ్గర నుండి సహాయం పొందుకుంటావు. ఎందుకు దేవుని విడిచిపెట్టకూడదు చెప్పండి? ఆయన నిజమైన దేవుడు. ఆయన నిన్ను కన్నవాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు. అందుకే ఆయనను మనం విడిచి పెట్టుకోవడం. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇది లేదు, అన్నికి లేదు, అన్నీ ఉన్నాయంట. దేవుని దగ్గర అన్ని దాగి ఉన్నాయి.
ఏది కావాలంటే అది. సంతానం కావాలా, సంతానం. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం ఉంది. సంతానం కావాలా, సంతానం ఉంది. మీ పొలాలు అభివృద్ధిలోనికి రావాలి, అన్నీ ఉన్నాయి. నీకు కావలసిన ప్రతిదీ ఉంది. రక్షణ ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. ప్రతిదీ దేవుని దగ్గర ఉన్నాయి. ఇంత మంచి దేవుణ్ణి, అన్ని ఇమిడి ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. ఆటికి వెళ్తే బాగవుతుందో, వీటికి వెళ్తే బాగవుతుందో అనేసి ఎక్కడ పెడితే ఎక్కడ లక్షలు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. డాక్టర్కి చూపించుకోవద్దని చెప్పడం లేదు నేను. డాక్టర్లు కూడా చేసింది దేవుడే. కానీ అక్కడ చూపించుకున్న దేవుని సన్నిధిలోనికి ఖచ్చితంగా మనము రావాలి. దేవుని ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలి. అప్పుడు దేవుని దగ్గర నుండి గొప్ప స్వస్థత, విడుదల పొందుకుంటాం.